ప్రేమించిన ప్రియబిడ్డలారా, మరి 2024 సంవత్సరం నవంబర్ మాసం 25వ తేదీ నుండి క్రిస్మస్ నెల అని చెప్పుకుంటుంటారు. క్రిస్మస్ నెల అనేది ఏదో కొద్ది దినాలే కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా క్రీస్తు మన హృదయములలో జన్మించాలి. కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ చరణం. 68వ కీర్తన 19వ చరణం. యేసు లోకానికి ఎందుకు వచ్చారంటే 68వ కీర్తన 19వ చరణము. 68వ కీర్తన 19వ చరణము. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, డైలీ కూడా ఆయన మన భారాన్ని భరిస్తాం. మనమైతే కొద్ది రోజులు భారం భరిస్తాం, చాలా రోజులు సంతోషంగా ఉంటాం. బాల్య దశలో, యవ్వన దశలో, మధ్య దశలో, వృద్ధాప్యంలో ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఏమండి మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన, మా భార్య అన్నట్టుగా మాట్లాడుతాం. కానీ దేవుడంట డైలీ మన భారాన్ని భరిస్తున్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే వాక్యం, గ్రీకు భాషలో లోగోస్ అంటారు. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు కనుక మనం చూస్తే, ఆది యందు వాక్యమును, వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఎవరి దగ్గర ఉంది అప్పుడు? దేవుడి దగ్గర ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి యేసు ప్రభు వారు ఆది కాలంలో ఎక్కడున్నారంట? దేవుని దగ్గర ఉన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచమని కూడా చెప్పారు. కాబట్టి ఆయన పంపించినటువంటి కుమారుడే యేసు క్రీస్తు వారు అని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం దాకా చూద్దాం. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమై నుండి తన మహత్తుగా మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణను తానే చేసి. దేవుని ప్రేమించిన పిల్లరా, వాక్యము ద్వారా ఆయన మనకు ప్రత్యక్షపరచబడినాడు. అంటే ఈ వాక్యమే కనుక లేదనుకోండి, మనం యేసు ప్రభు ఎవరో తెలుసుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది పుట్టుంటారు. మరి అమెరికా ప్రెసిడెంటు, అలాగే రష్యా ప్రెసిడెంటు, అలాగే యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రెసిడెంటు, మరి అలాగే భారతదేశ ప్రెసిడెంట్లు ఎంతోమంది పుట్టుంటారు. వాళ్ళకి ఏమన్నా తెలుసా వాళ్ళు ప్రెసిడెంట్లు అవుతారని? తెలియదు. కానీ బైబిల్ అయితే చెప్తుంది, జ్ఞానులు వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు, పుట్టకముందే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్తా ఉన్నారు. కాబట్టి యూదులకు రాజు ఆయన. మరి ఆయన మాటలు అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఆయన ఎవరవుతారు? రాజే. దేవుని యొక్క ప్రేమలో 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇశ్రా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు. ఎవరికంటండి? నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా. ఎవరైనా పితరుల దేవుడు, అదే దేవుణ్ణి
వీళ్ళు కూడా ప్రేమించారు, ఆచరించారు, నడిచారు, ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నారు యూదులు. అయితే మనమైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు బోధన అనుసరించి అనేక చోట్లకి ఆయన చెప్పినట్టుగా మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో ఏమండి, లోకమంతటికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు చెప్పారు. కాబట్టి అంతకుముందు కేవలము ఎవరికి కనపడ్డాడు యెహోవా దేవుడు? ఇశ్రాయేలులకు మాత్రమే. ఇశ్రాయేల్లో కూడా గొప్పగా లేదా ఆయన ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే, అందరికీ కనపడటం అంటే స్వరం వింటమేనండి, మనిషి చూస్తే ఎవరు బతకరు. కాబట్టి మరి ఆనాడేమో కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు మాట్లాడటం, చెప్పటం, ఏం చేయాలా, నడిపింపు అంతా వాళ్ళకి. కానీ ఇప్పుడు సమస్తమైనటువంటి ప్రజలకు ఏమని రాస్తూ ఉందండి వాక్యము? దూతలు వచ్చి చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయండి? ప్రపంచం మొత్తానికి శుభవార్త. ఏ వార్త అండి? లూకాసు వార్తలో మనకు కనపడుతుంది. ఇది ఏ వార్త అంటే ఇది సమస్త ప్రజలకు శుభవార్త. అది ఇప్పుడు సమస్త ప్రజలకు అన్నాడు. కానీ అప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వాళ్ళతోనే మాట్లాడాడు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనే మాట్లాడాడు వాళ్ళతోనే. అలాగే వాళ్ళు యెరూషలేము కనాను చేరిన తర్వాత వాళ్ళతోనే దేవుడు మాట్లాడాడు. మనతో మాట్లాడినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు. ఎప్పుడూ ఉన్నాయంటే ఈ దేశస్తులు చెడుతనం చేసినప్పుడు ఇతర దేశాలకు వెళితే అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే యోసేపు కాలంలో ఐగుప్తులో నెబుకద్నెజర్ రాజుకి దానియేలు వీళ్ళంతా ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో అలాగ మాట్లాడాడు తప్ప ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడలేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు సువర్తమానాన్ని పంపించాడు. అందుకనే ఈ రోజున అంటే గత 20 సంవత్సరాలు లేదా ఒక 15 సంవత్సరాల క్రితం వరకు కూడా లేనటువంటి సువార్త ఈ రోజున విరివిగా ప్రచురించబడుతుంది. ఎలాగా? పేపర్ ద్వారా, కరపత్రాల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, ఇలాగా సోషల్ మీడియా ద్వారా కూడా అనేక ప్రాంతాలు, అనేక దేశాల వాళ్ళకి, మన దేశంలోనే కాదు ఇతర దేశాల వాళ్ళకి కూడా మనం వినొచ్చు. మనవి కూడా ఇతర దేశాల వాళ్ళు, ఇతర దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మరి వినొచ్చు. అందుకనే ఆన్లైన్లో పెట్టినప్పుడు అనేక మంది మరి ఇతర దేశాల వాళ్ళు జాయిన్ అవుతూ మరి ప్రభాత వార్తగా, శుభవార్తగా, వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో కూర్చుంటారు. అలాగే వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము ఇప్పుడు ఏమైందంట? మరి 1:1 ఏం చెప్పాడు? ఎక్కడుంది వాక్యము? దేవుని దగ్గర. అది ఇప్పుడు ఏం ధరించుకుంది? శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే మనతో పాటు ఉండటానికి వచ్చాడు. పరలోకమును వీడి భూలోకమునకు ప్రభువారు వాళ్ళ కుమారుని పంపించారు. ఎందుకంటే నేను దూరంగా ఉండి చెప్తుంటే వీళ్ళు వింటలేదు, కాబట్టి నువ్వు వాళ్ళకి దగ్గరగా వెళ్ళి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నా వాక్యము వారికి ప్రకటించు. అదే మాట యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభువారు శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నీకు ప్రతిష్ఠించుకున్నాను, వాళ్ళని మీకు ప్రతిష్ఠ చేశాను, వారికి వాక్యం ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు. చదవండి 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువారు. 3వ వచనం నుంచి చదవండి. సత్యమందు వారిలో సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. మొదటగా ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ తర్వాత అదే వాక్యాన్ని తీసుకెళ్ళి శిష్యులకు కూడా ఇచ్చాను. డాడీ, వారిని లోకములో నుండి తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయడం లేదు. చదవండి.
లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారు మనంత ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరిలో ఏకమై ఉండవలని. కాబట్టి వాక్యము ద్వారా ఆయన యందు విశ్వాసముంచు వాళ్ళంతా ఎలాగుండాలంట? ఏకమై. ఈరోజున వాక్యం వింటున్నాం కానీ ఏకంగా ఉంటున్నారా? దేవుడైతే కోరుకున్నాడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ వాక్యం విని అందరూ ఏకముగా ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు ఎన్ని డినామినేషన్లో, ఎన్ని డాక్టరైన్స్ ఏమంటే మీరు ఆ సంఘమా ఈ సంఘమా అని మరి వెలితిగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. అంటే ఆ సంఘంలో యేసుక్రీస్తుని ప్రకటించడం లేదా? ఏ సంఘంలో అయినా యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరిని మనం వెలితిగా చూడకూడదు. దేవుని యొక్క ప్రేమలో చెప్పొచ్చు. కాకపోతే నీ బిడ్డలు నీ దగ్గర ఉంటే నీకు సంతోషం, వేరే వాళ్ళ చోట ఉంటే కష్టం. కాబట్టి మనం కన్న బిడ్డలు ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఆ తల్లి బాధపడతారు. ఎవరైనా బాధపడతారు. శరీర రీతిగా చూసుకున్నా కూడా బాధపడతారు. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండం 1:1 ఆదియందు దేవుడునని ప్రత్యక్షపరుచుకున్నట్టుగా రాయబడుతూ ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడు. కాబట్టి దేవుడు భూమి మీద తనను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది వాక్య సందేశం. వచ్చాడు భూమి మీదకి. ప్రభువారు వచ్చి తన ఆత్మ ఎక్కడుందంట? జలముల మీద అల్లాడుచుండెను. ఇంకెవరు లేరు కదండి అప్పుడు. బిడ్డలు లేరు, పశువులు జంతువులు ఏమీ లేవు. కాబట్టి ఆత్మ ఎవరికి ఇవ్వాలి ఆయన? అందుకని 28వ వచనములో తన స్వరూపములో ఎవరు? దేవుడు ఇంకా సృజించలా. 1వ అధ్యాయంలో ఆదాము అవ్వలు రాలా. 2వ అధ్యాయంలోకి వస్తారు వాళ్ళు. 1వ అధ్యాయంలో రాబోయే వాళ్ళ గురించి ముందుగానే చెప్తా ఉన్నాడు. చెప్పి వాళ్ళని ఆశీర్వదించరు అని రాయి. అలాగే మన పిల్లలు సంఘానికి రాకపోతే మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ఆశీర్వదించయ్యా, నిన్ను ఎరిగేటట్టు చేయయ్యా అని అడుగుతున్నాం కదా. అలాగే దేవుడు కూడా ఆదామును సృజించి అవ్వను సృజించి వాళ్ళతో రోజు మాట్లాడటానికి సాయంకాలం కూడా చల్లపూట ఆయన వస్తూనే ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండంలో ప్రభు అయిన యెహోవానని దేవుడు ఈ పని చేశాడు అని ఆయనే చెప్పుకున్నాడు. ఎందుకు? ఆయనకి చెప్పడానికి ఎవరు లేరు. ఆయన గురించి చెప్పడానికి ఎవరు లేరు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, మరి ఆకాశము, భూమి, నీరు మాట్లాడలేవు కదా. మరి ఆయనకి మాట్లాడగలిగిన ఒక వ్యక్తి ఉంటే అప్పుడు ఆయన గురించి మనము చెప్పగలుగుతాం. మీకు దేవుడు అంటే తెలిసింది, మరి దేవుడి గురించి మాట్లాడగలిగిన శక్తి ఇచ్చాడు మీకు. ఆయన ఏమేం చేశాడో చెప్పుకునేటువంటి అవకాశం కూడా మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో ఏమని చెప్తున్నాడో చూడండి. ఎవరంట ఆయన? సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితముగా ఉండుము, అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను అన్నాడు. ఎప్పుడు నిబంధన చేస్తాడు? నిందారహితంగా. అంటే మన పాపములు మనం రొమ్ములో దాచుకొని చర్చికి వచ్చి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, కన్నీరు గార్చినట్టు ప్రార్థన, ఏడ్చినట్టు ప్రార్థన, మరి పాటలు, పరిచర్య అన్నీ చేస్తాం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్పిందంట? నా సన్నిధిలో నీవు నిందారహితంగా నడవాలి. నువ్వు చేసే పనులన్నీ మంచివి కావు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా, అందుకని అంటాడు దేవుడు, ఊరగా ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తారు మీరు? ఏమన్నాడు? ఊరక ఎందుకు నన్ను? తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యం వెళతాడు. ఊరక ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన వెళ్ళరు. కాబట్టి మనము ఈ 17 అధ్యాయంలో
అబ్రహాం గురించి దేవుడు చెప్పింది ఏంటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితంగా ఉంటే అప్పుడు నిబంధన చేస్తాను. కాబట్టి దేవుడు మాట వినకుండా భార్య మాట విని శారా చెప్పిందని హాగరుతో పోయి మరి ఇష్మాయిల్ని కన్నాడు. అందుకని దేవుడికి బాధ వేసి ఆ మాట అనలేదు, కానీ నువ్వు నిందారహితంగా ఉండాలి, నాలో ఎత్తలేదు, ఆ విషయం ఎత్తలేదు. నువ్వు ఎందుకు హాగరుతో పోయావు అనలేదు, కానీ నువ్వు నిందారహితంగా ఉంటే అన్నాడు. ఎందుకని? అప్పటిదాకా పిల్లలు పుట్టారా? 99వ సంవత్సరం దాకా కూడా పిల్లలు పుట్టలేదు ఆయనకి. ఎప్పుడు పుట్టారు? 100వ సంవత్సరంలో పుట్టారు. అంటే ఇది చెప్పిన సంవత్సరానికి బిడ్డ పుట్టాడు. ఆలోచన చేయండి. ఎప్పుడంటే నిందారహితంగా ఉన్న తర్వాతనే బిడ్డ పుట్టాడు. నిందగా ఉన్నప్పుడు బిడ్డ పుట్టలేదు. ఎందుకంటే దేవుడు మాట వినకుండా భార్య మాట విన్నాడు. దేవుని ప్రేమించవలసిందిగా మరొకసారి కోరుతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చి మనతో మాట్లాడి ఎలా ఉండాలో చెప్తే అలా ఉండకుండా మాకు అది జరగలేదు ఇది జరగలేదు అని ఎందుకు బాధపడతావు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఉన్నారు అని చెప్తున్నాము, కానీ అప్పుడు కూడా ఉన్నాడు. ఆయన పేరేంటంటే, కాబట్టి దేవుడు ఉన్నవాడు అనువాడు. కాబట్టి ప్రేమించిన ప్రియులరా, దేవుడు మధ్యవర్తిగా యేసు ప్రభువును పంపించారు మానవ రూపంలో, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. దేవుడు ఇది సృజించిన దగ్గర నుంచి దేవుడు మనతోనే ఉన్నాడు. అందుకని మనం పాట పాడతాం కదా, దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడుగా, ఎల్లప్పుడూ ఎప్పుడూ ఉన్నాడు ఆయన. ఈరోజు లేడు, రేపు లేడు. నీకు గాయమైనప్పుడు ఉన్నాడు, నీకు బాధ కలిగినప్పుడు ఉన్నాడు, నీకు బాల్య దశలో తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఉన్నాడు, పెద్ద అవుతున్నప్పుడు ఉన్నాడు, పెళ్ళైనప్పుడు ఉన్నాడు, నువ్వు మరలా పిల్లలు కన్నప్పుడు ఉన్నాడు. ప్రియులరా, నువ్వు రక్షణ పొందినప్పుడు ఉన్నాడు. నీ కడ వరకు యెషయా గ్రంథంలో అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను అని చెప్పాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. 13వ అధ్యాయము 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఎవరు వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి? దూత వచ్చారు. దూత వస్తే దూతని పేరు అడుగుతున్నాడు. దూతని పేరు అడగకూడదు. ఎందుకంటే అంతకుముందు కూడా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు నీ పేరేంటి అని అడిగితే ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే, ఎవరికైనా అదే, మనకైనా అదే. యేసయ్య నీ పేరేంటి అని అంటే, పెట్టారు కదరా నా పేరు యేసు అని ఇంకా ఎందుకు అడుగుతావు అంటాడు ఆయన కదా. మనం పుట్టినప్పుడు పిల్లలకి ఏమడుగుతాము? పిల్లలకి పేర్లు పెడతాం. సామాన్యంగా కనపడినప్పుడు వాళ్ళని ముద్దు చేసేటప్పుడు కూడా అడుగుతాం, ఏం పేరు పెట్టారమ్మా అని అడుగుతాం. ఎందుకు అడుగుతాం? పేరుతో పిలవాలనే ఆశ. పేరుతో పిలిచినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఏమవుతారు? తలకాయలు తిప్పుతారు. నా పేరు ఎవరో ఇక్కడ ఉచ్చరిస్తున్నారే అని వాళ్ళ వైపు తిరుగుతారు. ఎవరైనా అంతే, నువ్వు రోడ్డు మీద పోతున్నావు, నీ పేరు పెట్టి ఎవరో పిలిచారనుకో, ఏమవుతావు? టక్కున తిరుగుతావు. కాబట్టి పేరెందుకు? యేసుప్రభు వారికి పేరెందుకు పెట్టాలి? అని సర్వాంతర్యామి కదా, ఆత్మ కదా అనకూడదు. దేవుడు ఆదాముకి అలాగే అవ్వకి ఆయనే పేర్లు పెట్టలేదు. నరుడు, నారి అని అన్నారు మనకు 2వ అధ్యాయంలో. కానీ ఆ తర్వాత ఆదాము అని ప్రజలు అన్నారు. ఎందుకు ఆదాము అన్నారంటే, అతను తయారు చేయబడింది దేంతో అంటే ఎర్రని మట్టితో తయారు చేయబడ్డాడు. ఎర్రని మట్టితో తయారు చేయబడ్డాడు కాబట్టి ఎర్రని మట్టిని వాళ్ళ భాషలో ఆదాము అంటారు. ఆదాము అంటే ఎర్రని మట్టితో చేయబడినవాడు అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో అది మనకు తెలియక ఆయనకు ఆదామని ఎవరు పేరు పెట్టారు? బైబిల్లో దేవుడు పెట్టలా. కానీ ఆ యొక్క దాన్ని బట్టి మనము అతనికి ఆ పేరుని ఆపాదించడం
జరిగింది. దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండంలో చెప్పినట్టుగా ఆయన ఉన్నవాడు అనువాడు. న్యాయాధిపతుల గ్రంథంలో దూతను అడుగుతూ ఉంది, నీ పేరేంటి అంటే నా పేరుతో నీకెందుకు. మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంది ఆయన పేరు. 1వ అధ్యాయము 21వ వచనం. అలా యెషయా గ్రంథం 9:6లో కూడా మనకు కనబడుతుంది. 1:21 మత్తయి సువార్త. యేసు అంటే రక్షకుడు. ఆ పేరు పెట్టమని చెప్పింది ఎవరు? దేవుడే. అలాగే యోహానికి పేరు ఎవరు చెప్పారు? దేవుడే. అబ్రహాము శారాలకి పేరు ఎవరు పెట్టారు? మార్చారు కదా, దేవుడే. సౌలు పేరు మార్చాడు కదా పౌలుగా, దేవుడే. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా పేర్లు ఆయన పెట్టాడు. అర్థమవుతుందండి? అయితే మనమైతే మన అమ్మా నాన్నలు లేదా తాతలు వాళ్ళ పేర్లన్నీ కలిసేటట్టుగా పెడతాం. వీర వెంకట సత్య సాయి సువర్ణరాజు అంట. ఎంతమంది పేర్లు అంటే మా జేజమ్మ, మా తాతయ్య, మా నాన్న, మా యొక్క కులదైవం, అన్ని పేర్లు అంట. అన్ని పేర్లు కలిపి ఇంత పొడుగు పేరు పెడతారు. ఎందుకంటే అంత పేరు యేసు ప్రభుని సింపుల్గా అందరూ పిలిచేటట్టుగా జీసస్, యేసు. రెండవది క్రైస్ట్. క్రైస్ట్ అంటే దేవుని యొక్క ప్రేమలో అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. మెస్సియా అన్నా కూడా ఆయన. ఇంకా చాలా పేర్లు ఉన్నాయనుకోండి. తర్వాత ఆయన చేసిన కార్యాలను బట్టి పేర్లు నజరేయుడు అని పెట్టారు, ఆది సంబుద్ధుడు అని పెట్టారు, వెలుగు అని పెట్టారు. చాలా పేర్లు ఆయనకి పెట్టడం జరిగింది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో నీకు స్త్రీకి వైరం ఏర్పడుతుందని ప్రభువారు ముందుగానే చెప్పారు. స్త్రీ అంటే ఈ యొక్క భూమి మీద పాపపు సంతానంగా వచ్చిన వాళ్ళు. వాళ్ళకంటే సాతాను బిడ్డలు. సాతానికి దేవుని బిడ్డకి ఏముంటుందంట? వైరం ఉంటుంది. ఇప్పుడు దేవుని సంతానం ఎవరు? ఆయనకి పెళ్లి కాలేదు కదా, యేసుప్రభు వారికి పెళ్లి కాల. మరి ఆయన సంతానం ఎవరు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. యోహాను రాసిన ఆయన అందరూ అంగీకరించిద్రో వారందరూ దేవుడు. ఇప్పుడు ఎవరు పిల్లలు ఆయనకంటే అంగీకరించిన వాళ్ళందరం పిల్లలే. కాబట్టి ఈ రోజున నీవు ఈ వాక్యంలో చెప్పినట్టుగా స్త్రీకి నీ సంతానానికి అన్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకి ఎరగని బిడ్డలకి వైరం. అర్థమవుతుందండి మీకు? ఎరిగిన వారికి ఎరగని వారికి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నీవు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దేవుని శక్తిని చూపుతా ఉన్నాడు మోషేకి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ఆయనలో ప్రతి వారును తన కర్రను పడవేసినప్పుడు, కాబట్టి గొప్ప శక్తి. వాళ్ళు కూడా మాంత్రిక విద్యలు తెలుసు. ఐగుప్తులో ఉన్నవాళ్ళు కూడా మోషే కర్ర పడేస్తే వాళ్ళ కర్ర కూడా పడేసారు. అయితే మోషే కర్ర పాము అయిపోయింది, అలాగే వాళ్ళు వేసిన కర్రలు కూడా పాములు అయ్యాయి. పెద్ద గొప్పతనం ఏముంది నీలో అన్నారు. అయితే మోషే వేసినటువంటి కర్ర పాము ఆ మిగతా పాములన్నింటినీ మింగేసింది. ఇది అద్భుతం. కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అది గొప్ప. వాళ్ళ పాములు మోషే కర్రగా పాము అయిన దాన్ని తినలేకపోయాయి లేదా మింగలేకపోయాయి. కానీ దేవుని శక్తి అక్కడ కనపడింది. నీళ్లు రక్తముగా మార్చాడు, పేలు వచ్చాయి, ఏమండి వడగళ్ళు పడ్డాయి, కప్పలు వచ్చాయి, ఏమండి అలాగే ధూళి లేచింది, ఎన్నెన్నో జరిగాయి, 10 తెగుళ్ళు వచ్చినాయి. అవన్నీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ. దేవుని అంటూ ఉన్నాడు, నువ్వు కర్రను పడేయి అది పాము అవుతుంది. దేవుని యొక్క శక్తిని చూపి. ఆ తర్వాత చెయ్యి నీ యొక్క రొమ్మున అనుకో, అది కుష్ఠరోగంగా ఉంటుంది, మళ్ళీ తీసే మామూలుగా అయిపోతుంది. ఇవన్నీ గారడి అనుకుంటున్నామేమో, కాదు. బైబిల్లో దేవుడే మోషేకి నమ్మకం కలిగించడానికి చేసిన పనులు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
5వ వచనం, మన పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. చదవండి. యోహాను రాసిన మొదటి ఎందుకు వచ్చాడంట? మన పాపములు తీసివేయటానికి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తము వలన మన పాపములు కడగబడతా ఉన్నాయి. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళ యొక్క పాపములు దేవుడు మన కొరకు కార్చిన రక్తము ద్వారా వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. అంటే వాళ్ళ పాపములు కడిగివేయబడతాయి. దేవుని యొక్క ప్రేమలు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఇక్కడ రాయబడినట్టుగా మన పాపములను తీసివేయటం అంటే విమోచన, అంటే పాపపు దాస్యపు శృంఖలాల నుండి మనం విడుదల పొందుతాం. చదవండి 4వ అధ్యాయము 5వ వచనం. గలతీ కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడిన వారు పాపం చేస్తారు. ఏదో గొర్రెపిల్లను, మేకపిల్లను, గువ్వను, పావురాన్ని, పిండినో తీసుకెళ్తారు, మళ్ళా పాపం చేస్తారు. అయితే ప్రభువారు రక్తం ద్వారా కడగబడిన వారు మరలా పాపం చేయకూడదు. చేస్తున్నారంటే అది వేరే విషయం, అది మన సంగతి కాదు. నువ్వు రక్తం ద్వారా కడగబడి నీళ్ళలో ముంచబడి రక్షణ పొందిన వ్యక్తివైతే నీ పాపములకు ప్రాయశ్చిత్తం ప్రభువారు చేశారని నమ్మాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. విమోచించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మనకు తెలుసు అందరికీ, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రక్తము ద్వారా మనందరం కూడా పవిత్రులము చేయబడాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించారు. చదవండి. ఏం చేస్తుంది రక్తం? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మార్చే రక్తం. అందుకనే యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. కాబట్టి అమూల్యమైనటువంటి రక్తం దగ్గరికి ఎందుకు రావాలంటే మన పాపములు కడుక్కోవాలంటే రావాలి. మరి ఎవరు కడుగుతారా అంటే అది యేసు మాత్రమే చేయగలడు. ఎవరి రక్తం వల్ల ఎవరి పాపములు కడగబడవు, కానీ యేసు రక్తము ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆయన ప్రత్యక్షము కావాలి, సిలువ వేయబడాలి, రక్తము కార్చాలి. 3వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు వచ్చారు ప్రభు వారిలోకి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అంతకుముందు లేనటువంటి దేవుడు 4,000 సంవత్సరాలుగా, 4,000 సంవత్సరాల తర్వాత ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాలి అంటే అక్కడ రాయబడుతున్నటువంటి అపవాది క్రియలను లయపరచుట కొరకు ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. మరి ఎట్లా చంపారండి? అది చంపబడాలని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన రాయబడింది. ఆయన అనేక శ్రమలు పొంది మరణం చెందాలి. ఆ మరణం చెందడం వల్ల అనేకులకు మేలు కలుగుతుంది. కాబట్టి ఆయన మరణం చెందకపోతే మేలు జరగదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చదవండి. హెబ్రీ పత్రిక 2:14. ఇప్పుడు ఆయన ఎందుకు మరణించాడు? అపవాదిని నశింప చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి మరణం చెందాడు. ఇప్పుడు అపవాది నశించిపోవాలి నీలో అంటే యేసు రక్తం చేయము అనుకున్నప్పుడు అపవాది నీలో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు మోకరించి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అపవాది నీలో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు సాక్ష్యం చెబుతున్నప్పుడు అపవాది నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఇంట్లో స్తుతి గీతములు పాడుతూ ఉంటే అపవాది ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. లేదా నువ్వు చేయట్లేదా? చేయకుండానే మరి ఇంట్లో నుంచి సైతాను పోవమంటే పోదండి. సైతాను పోవాలన్నా కూడా ఏం కావాలి? మనకి దేవుని యొక్క స్తుతి అవసరం.
దేవుని యొక్క ప్రేమ. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 4:5. మహిమ జ్ఞానం వెల్లడిపరచుటకు వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మహిమను గూర్చిన జ్ఞానము వెల్లడిపరచుటకు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అంటే జ్ఞానం లేని వాళ్ళం మనం. కాబట్టి ఇప్పుడు ఆయన వస్తే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము అని రాసింది. అలాగే యెహోవా యందు నమ్మికించుటే నీతి అని రాసి ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు రావాలంటే మనం నీతిమంతులుగా చేయాలని, మనకి జ్ఞానము ఇవ్వాలని అని వచ్చాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎందుకు? మనం క్రీస్తుతో కూడా బతకటానికి. అపవాదితో అయితేనేమో పాతాళానికి వెళ్ళిపోతాం, క్రీస్తుని రక్షణ పొందితేనేమో ఆయన రక్తం ద్వారా విమోచించబడతాం, ఆయనతో పాటుగా ఉండటానికి. అందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన. ఆలోచించేయండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో నిత్య జీవము పొందినట్లుగా చదవండి. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. ఏం కాకుండా అండి? నశించక. నిత్య జీవం పొందినట్లు ఆయన. మరి దేవుడిని ఎరకపోతే ఏమైపోతాం? నశించిపోతాం. దేవుణ్ణి ఎరగనటువంటి ఆ యొక్క మరి అధికారి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ప్రేమించిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కాబట్టి వాడు నశించిపోయాడు, వీడేమో పరదేశికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం నశించగా ఉండటానికి, నిత్య జీవం పొందటానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరి దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సాక్ష్యం చెప్పగలుగుతారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించరో దైవ కుమారుని అంగీకరించరు. బైబిల్లో దైవ కుమారుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. చివరికి యూదులు కూడా ఆయన దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరు. హేరోదు ఒప్పుకున్నాడంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కాబట్టి గమనించండి, ఎంతోమంది ఇప్పటికీ కూడా ఒప్పుకొని వారు ఉన్నారు. వారందరినీ రక్షించాలంటే ఏం కావాలి? సువార్త కావాలి. వాళ్ళందరికీ తెలియజెప్పాలంటే ఏం కావాలి? యేసు ప్రభువు పుట్టాడనేటువంటి వార్తను చెప్పాలి. చూడండి 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. 4వ అధ్యాయం. ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. చూడండి, ఎవరు చేస్తారండి మన పాపాలకు ప్రాయశ్చిత్తం? నీ భర్త చేయగలరా? నీ కొడుకులు చేయగలరా? కూతురు చేయగలరా? మీ అమ్మానాలు చేయగలరా? మన పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తం చేసి ఆయన చనిపోయాడు. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో మన దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఏంటంట? మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె. మనం ఇంకనూ పాపులమై ఉండగా రమాపత్రిక ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమే, అయినా దేవుడు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనలను ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన గొప్ప దేవుడిని ప్రచురం చేయడం తప్పు కాదు కదా, గణపరచడం తప్పు కాదు కదా, చెప్పడం తప్పు కాదు కదా. అలాగే కేవలం ఏదో వంట వండుకొని గుడ్డలు కట్టుకొని రంగులు వేసుకుంటూ మరి ఇంటికి సున్నాలు కట్టుకొని శుభ్రం చేసుకుంటే కాదు, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. పాపములో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి పరిశుద్ధతలోకి రావాలి. ప్రభువారు నీలోకి రావాలి. క్రీస్తు నీలో జన్మించాలి. భూమి మీద జన్మించాడు, కానీ నీలో జన్మించాడా? ఒకసారి ప్రశ్న వేసుకో.
మోకరించు, ప్రార్థన చేసుకుందాం.